రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం ఏ స్థితిలోనైనా ఏ సమయమందైనా ఏ స్థితిలోనైనా ఏ సమయమందైనా నిన్ను క్షమించి ఆదరించి నూతన సృష్టిగా నిన్ను చేయు. నిన్ను క్షమించి ఆదరించి నూతన సృష్టిగా నిన్ను చేయు. రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం యేసుని ప్రేమ సందేశం యేసుని ప్రేమ సందేశం. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామున రక్షణ ఆనందం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక. మరొకసారి మీ ఎదుట నిలబడి దేవుని యొక్క మాటలు అందించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన సమయంను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటలు వినటానికి ముందుగా ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవిచ్చిన ఈ ప్రశస్తమైన సమయం బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ అభిషేకమును విడుదల చేయండి. నీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఇప్పుడే నీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్కులు వింటూ ఉండగా వారిని బలపరచండి, స్థిరపరచండి. నీవే మహిమ పొందుకోమని యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, నేటి దినాలలో మనం గమనించినట్లయితే స్కూల్లో జాయిన్ చేయాలి అని అంటే కనుక తప్పనిసరిగా ఆ స్కూల్ రెప్యుటేషన్ ఎలా ఉన్నదో తల్లిదండ్రులుగా చూస్తారు. ఆ స్కూల్ యొక్క రిజల్ట్ ఎలా ఉందో కూడా చూచిన తర్వాతే అక్కడికి పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆ స్కూల్లో జాయిన్ అవటం వలన ఆ బిడ్డలకు మంచి జ్ఞానము కలుగుతుంది అనే గొప్ప ఉద్దేశము. ప్రతి తల్లిదండ్రి వారి బిడ్డల పట్ల ఒక గొప్ప ప్రణాళికను రూపొందించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ చేయాలనో, ఒక మంచి విద్యా సంస్థలో వారిని చేర్పించాలనో ఒక ప్రణాళికను కలిగి ఉంటాం. తల్లిదండ్రులుగా మీరు ఆలోచించేది ఏంటి అని అంటే ఆ కాలేజ్లో లేదా యూనివర్సిటీలో జాయిన్ చేసినట్లయితే మంచి సబ్జెక్టు వారికి అందుతుంది అని. మరికొందరు ఏమైనా ఆలోచిస్తారు అంటే అక్కడ మంచి రిసోర్స్ పర్సన్స్ అక్కడ ఉన్నారు, లేదా లైబ్రరీ అక్కడ ఉన్నది, గొప్ప క్యాంపస్ అక్కడ ఉన్నది అని ఆలోచించి బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి మంచి ప్రణాళికలు రూపొందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. లోకానుసారంగా ఈ లోకంలో బ్రతకాలి అనంటే ఈ ప్రణాళికలు, ఈ ఆలోచనలు కలిగి ఉండడం సహజమే. మరి ఆధ్యాత్మిక విషయంలో గమనించినట్లయితే ఆత్మీయంగా ఎదగాలి అనంటే, ఆత్మీయంగా బలపడాలి అనంటే గనక మంచి బోధ అవసరం. ఆ మంచి బోధ దొరికే చోట మనం కూర్చోగలిగినట్లయితే మనము ఆధ్యాత్మికంగా బలపరచబడిన వారిగా ఉంటాం, బలవంతులుగా ఉంటాం, ఆత్మీయ బలవంతులుగా ఉంటాం, ఆధ్యాత్మిక జీవితాలలో ఎదిగిన వారుగా ఉంటాం. మన జీవితాలు అలా మార్చబడాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే మంచి బోధ బోధించేటటువంటి వారి దగ్గర మనం కూర్చోగలగాలి. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటి అనంటే ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, యేసు పాదముల చెంత. యేసు పాదముల చెంత. యేసు పాదముల చెంత కూర్చుంటే ఏం జరుగుతుంది అంటే యేసు పాదముల దగ్గర కూర్చున్నట్లయితే మంచి బోధ దొరుకుతుంది. యేసు పాదముల దగ్గర కూర్చుంటే శ్రేష్టమైన ఆలోచన దొరుకుతుంది. యేసు పాదముల దగ్గర కూర్చుంటే జీవితాలకు అవసరమైనటువంటి సందేశము దొరుకుతున్నది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు మనం గమనిస్తే బేతనియా అనే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యెరూషలేమునకు 3 కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క బేతనియా అనే గ్రామం ఉంది.
ఈ యొక్క గ్రామము యెరూషలేముకు తూర్పు వైపున ఉన్నటువంటి ఒలీవ కొండ మీద ఉన్నటువంటి గ్రామము అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ఈ గ్రామానికి వచ్చారు. యేసు బేతనియా అనే గ్రామానికి రావటం చూస్తూ ఉన్నాం. యేసు ఎప్పుడైతే ఆ గ్రామానికి వచ్చాడో ఆ గ్రామంలో ఉన్నటువంటి మార్తా, మరియా యేసుని వారి ఇంటికి చేర్చుకున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. యేసు ప్రేమించిన వారు అని యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో తెలియచేయబడింది. యేసు ప్రేమించినటువంటి కుటుంబం. యేసు ఎప్పుడైతే బేతనియా అనే గ్రామానికి వచ్చారో మార్తా యేసుని తన గృహానికి చేర్చుకుంది. అంత మాత్రమే కాదు, యేసు మాటలు వినటానికి వారు ఇష్టపడ్డారు. మనకు సహజంగా మనం ఆలోచించే విషయము, విన్నటువంటి విషయము ఏంటి అని అంటే, మరియ మాత్రమే యేసు మాటలు వినటానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. మార్తా ఎక్కువ పని విషయాలలో ఆమె నిమగ్నమై ఉన్నది అని మనం వింటూ ఉంటాం. ఇంగ్లీష్ బైబిల్లో 39వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, which also sat at Jesus' feet and heard his word. ఇక్కడ ఈ మాటలు మనం గమనించినప్పుడు మార్త కూడా యేసు పాదముల దగ్గర కూర్చుని యేసు మాట వింటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేవలం మరియ మాత్రమే కాదు కానీ మార్త కూడా యేసు యొక్క మాటలు విన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే యేసు ఆ ప్రాంతానికి వచ్చారు కాబట్టి యేసుకు ఆతిథ్యం ఇవ్వటానికి ఈ మార్త కొన్ని పనులను పెట్టుకుని ఉండొచ్చు. యేసుకు ఆతిథ్యం ఇవ్వటానికి ఆమె ఇష్టపడినటువంటి మనస్సు ఆమెలో ఉన్నది. అయితే మరియలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, బేతనియా అనే ఈ గ్రామానికి వచ్చినటువంటి యేసు మరలా వస్తాడో రాడో, ఒకవేళ వచ్చినా వారి గృహానికి వచ్చే అవకాశం ఉంటుందో లేదో, ఒకవేళ వచ్చినా మాట్లాడేంత అవకాశం ఉంటుందో లేదో అని అనుకున్నదో ఏమో, కానీ వచ్చినటువంటి యేసు యొక్క మాటలు వినటానికి హృదయమును తెరిచి మనస్సును తెరిచి యేసు పాదముల దగ్గర కూర్చున్నది. యేసు మాటలు గొప్ప సత్యములతో కూడిన మాటలు, యేసు మాటలు మర్మములతో కూడినటువంటి మాటలు, యేసు మాటలు అధికారముతో కూడినటువంటి మాటలు. ఆనాటి దినాలలో అనేక మంది ప్రజలు యేసు యొక్క మాటలు వినటానికి గుంపులుగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు చెప్తూ ఉండగా, యేసు మాట్లాడుతూ ఉండగా వారు సమయాన్ని కూడా మరిచిపోయి యేసు మాటలు వినటానికి అక్కడే కూర్చున్నటువంటి సందర్భాలు కూడా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆకలి మర్చిపోయి, నిద్ర మర్చిపోయి కూడా యేసు మాటలు వినటానికి వచ్చినటువంటి ప్రజలు అనేక మంది. యేసు ఫలానా ప్రాంతానికి వస్తున్నాడు అనంటే యేసు మాటలు వినటానికి ప్రజలు తండోపతండాలుగా, గుంపులుగా, బహుజన సమూహము ఆయనను వెంబడించును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు యొక్క మాటలలో ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టే మరియా ఏం చేస్తుంది అని అంటే, యేసు దగ్గర నుండి వెళ్ళిపోవడానికి లేదా యేసు పాదముల దగ్గర నుంచి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. తన హృదయములో ఆయన మాటలతో నింపుకోవాలని ఆశిస్తూ ఉన్నది. తన మనస్సులో ఆయన మాటలతో నింపుకోవాలి అని ఆశిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నేను నీకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియచేయాలి అని ఆశిస్తూ ఉన్నాను. అది ఏంటి అని అంటే, నీవు కూడా యేసు పాదముల దగ్గర కూర్చోవటానికి నీవు ఇష్టపడినట్లయితే యేసు నీకు కూడా బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు నీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతసేపు మాట్లాడతారో తెలుసా? ఆయన నీతో ఎంతసేపు సంభాషిస్తారో తెలుసా? నీ హృదయము నిండేంత వరకు, నీ హృదయము తృప్తి పడేంత వరకు, నీకు ఓపిక ఉన్నంత సేపు కూడా, నీవు వినగలిగే హృదయము కలిగి ఉన్నంత సేపు ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి యవనస్తుడా, నీవు గనక యేసు యొక్క పాదముల చెంత కూర్చోవడానికి ఇష్టపడగలిగినట్లయితే యవనస్తుడిగా నీవు ఎలా బ్రతకాలో ఆయన తెలియచేస్తాడు. యవనస్తుడిగా నీవు ఎలా జీవించాలో తెలియచేస్తాడు. యవనస్తుడిగా ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలో తెలియచేస్తాడు. యవనస్తుడిగా ఇటువంటి మాదిరికరమైన జీవితాన్ని నీవు జీవించాలో తెలియచేస్తాడు. దేవుని యొక్క మాటలో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు తిమోతితో ఒక మాట అంటాడు. ఏమనంటే, తిమోతి, మాటలో, ప్రవర్తనలో, నీ చూపులో, విశ్వాసములో, ప్రతి దానిలో నీవు మాదిరిగా ఉండాలయా అని తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన యవనస్తుడా,
నీవు యేసు పాదముల దగ్గర కూర్చోగలిగినట్లయితే యేసు నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు. ప్రియమైన తల్లి, నీవు దేవుని యొక్క పాదముల దగ్గర కూర్చోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఒక తల్లిగా నీవు ఎలా ఉండాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఒక తల్లిగా నీ బిడ్డల పట్ల ఎలా ఉండాలో, నీ బిడ్డలను ఎలా దైవికమైనటువంటి విధానంలో పెంచాలో, దైవికమైన బాటలో పెంచాలో, నీ బిడ్డలను ఆధ్యాత్మికంగా ఎలా నువ్వు పెంచాలో ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీకు బోధిస్తాడు. ప్రియమైన తండ్రి, అయ్యా నీవు దేవుని యొక్క పాదముల చెంత కూర్చోగలిగినట్లయితే ఒక తండ్రిగా నీవు ఎలా ఉండాలో, ఒక తండ్రిగా నీ బాధ్యతను ఎలా నిర్వర్తించాలో, ఒక తండ్రిగా నీ బిడ్డల పట్ల నీవు ఎలా ప్రవర్తించాలో ఆయన నీకు తెలియచేస్తాడు. ఒక భర్తగా, ఒక భార్యగా నీవు ఉంటూ ఉన్నట్లయితే గనక భార్య భర్తలుగా మీరు మీ కుటుంబమును ఎలా ముందుకు కొనసాగించాలో, ఒకరి పట్ల మరొకరు ఎటువంటి ప్రేమానురాగములు మీరు కలిగి ఉండాలో, ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకోవాలో, ఒకరి పట్ల ఒకరు విధేయతను లేక ఒకరి పట్ల ఒకరు లోబడటాన్ని గూర్చి, ఒకరిని ఒకరు గౌరవించుకోవడాన్ని గూర్చి ఆయన బోధిస్తాడు. కాబట్టి ఆయన పాదముల దగ్గర కూర్చోగలిగినట్లయితే ఆయన తన యొక్క వాక్కుతో నీ హృదయమును నింపుతాడు. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు అనేకమైనటువంటి పనులను పెట్టుకుని దేవుని మందిరానికి రావడం మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మాటలో త్వరగా విని వెళ్ళిపోవడానికి అనేక మంది ఇష్టపడుతూ ఉంటారు. అనేక మంది వారు చేసేటటువంటి పని ఏంటంటే దేవుని యొక్క మాటలు వినటానికి వారికి సమయం లేనటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు పరిగెడుతూ ఆహారమును తిన్నట్లయితే సంతృప్తిగా తినగలవా? నువ్వు పరిగెడుతూ నీరు త్రాగాలని నువ్వు ఆశించినట్లయితే కడుపు నిండా నీళ్లు త్రాగగలవా? లేదు కదా. అలాగే దేవుని యొక్క మాటలు నువ్వు వినాలి అని అంటే గనక సమయమును తీసుకుని యేసు పాదముల దగ్గర నీవు కూర్చోగలిగినట్లయితే నీవు ఆత్మీయంగా తృప్తిపరచబడతావు. ఆత్మీయమైన ఆహారము నీకు అందుతుంది. ఆత్మీయంగా నీవు బలవంతుడుగా మార్చబడతావు. ఆత్మీయంగా నీవు బలవంతురాలుగా మార్చబడతావు. ఆధ్యాత్మిక జీవితంలో నీవు నీ తోటి వారితో పోల్చినప్పుడు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును నీవు కలిగి ఉంటావు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, తొందరగా దేవుని మాటలు విని వెళ్ళిపోవాలని నీవు ఏమాత్రమును ఆలోచించవద్దు. కానీ సమయమును తీసుకుని యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినటానికి నీవు సమయం ఇవ్వవలసిందిగా ప్రభు పేరట నీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని చూద్దాం. యేసు పాదముల దగ్గర మనకు ఆజ్ఞ దొరుకుతుంది. ఆజ్ఞను పొందుకుంటాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి 39వ వచనం వరకు దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే, గెరాసేనుల అనే ప్రాంతంలో సమాధుల దొడ్డిలో ఒక వ్యక్తి ఉన్నాడు. సేన అనే దయ్యమును పట్టి, అనేక దయ్యములు పట్టి ఒక వ్యక్తి సమాధుల దొడ్డిలో వాడున్నాడు. సమాజములో ఉండవలసినటువంటి వ్యక్తి సమాధుల దొడ్డిలో ఉన్నాడు. వాడి జీవితము ఎంత ఘోరంగా ఉంది అని అంటే, గౌరవించబడవలసినటువంటి వాడు హీనంగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రేమకు దూరమయ్యాడు. కుటుంబానికి దూరమై బ్రతుకుతూ ఉన్నాడు. సమాజానికి దూరమై బ్రతుకుతూ ఉన్నాడు. బిడ్డలకు దూరమై బ్రతుకుతున్నాడేమో, తన భార్యకు దూరమై బ్రతుకుతున్నాడేమో, తల్లిదండ్రులకు దూరమై బ్రతుకుతున్నాడు. ఇతని జీవితము ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఎవరో కూడా అతనిని బాగు చేయలేనటువంటి స్థితి. సంఖ్యలతో బంధించిన అవన్నీ కూడా తుత్తునీయులుగా చేసుకుని వాడు పరిగెడుతూ తనను తాను గాయపరుచుకుంటున్నట్లుగా ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఉండవలసిన వాడు సమాధుల దొడ్డిలో ఉన్నాడు. కాబట్టి యేసు సమాజంలో నుండి సమాధుల దొడ్డిలోనికి అడుగు పెడుతున్నాడు. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి సమయం ఇది. నిజమే, యేసు ఒక వ్యక్తి కొరకు ఆయన ఒక గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. ఆయనకు ప్రతి వ్యక్తి చాలా ప్రాముఖ్యం. ప్రతి వ్యక్తి పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు.
ఆయనను వెంబడిస్తున్నటువంటి గుంపును కూడా విడిచిపెట్టి ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన ఇష్టపడ్డాడు అని అంటే ఆయన ఒక వ్యక్తి పట్ల ఎంత గొప్ప ప్రణాళికను ఉద్దేశమును ఆయన కలిగి ఉన్నాడో నేను అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, సమాధుల్లో ఉన్నటువంటి వాడి జీవితాన్ని విడిపించడానికి యేసు అక్కడికి అడుగు పెట్టాడు. ఎప్పుడైతే యేసు అక్కడకు అడుగు పెట్టాడో వాడి జీవితాన్ని ఏలుతున్నటువంటి సాతానుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే యేసు అక్కడ అడుగు పెట్టాడో ఆ సాతానుడు ఇక వెన్నులో వణుకు మొదలైంది. ఎప్పుడైతే యేసు అక్కడ అడుగు పెట్టాడో ఆ వ్యక్తిని ఏలుతున్నటువంటి సాతాను ఇక ఏ మాత్రమునో ఉండలేకపోయాడు. అంటే యేసు అడుగు పెట్టిన చోట ఏం జరుగుతుందంటే అద్భుతం జరుగుతుంది. యేసు అడుగు పెట్టాడు, అప్పటి వరకు ఆ వ్యక్తి జీవితాన్ని ఏలుతున్నటువంటి అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయింది. ఆ తరువాత వాడు యేసు పాదముల దగ్గర కూర్చున్నట్లుగా 35వ వచనంలో తెలియచేయబడింది. ఎప్పుడైతే వాడు స్వస్థ చిత్తుడై యేసు పాదముల దగ్గర కూర్చున్నాడో వాడిని చూచినప్పుడు అందరూ కూడా భయపడ్డారంట. ఇది ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వాడు దయ్యముల పట్టి అలా ఉన్నప్పుడు భయపడ్డారు, ఇప్పుడు స్వస్థ చిత్తుడై ఉన్నప్పటికీ భయపడ్డారు. సమాజము ఒక్కొక్క విధానంలో ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యేసు పాదముల దగ్గర కూర్చున్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. యేసు పాదముల దగ్గర కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఏం దొరికింది అని అంటే ఒక గొప్ప ఆజ్ఞను పొందుకున్నాడు, లేదా ఒక గొప్ప ఆజ్ఞ అతని జీవితంలో ఇవ్వబడింది. తాను చేయవలసినటువంటి పని ఏంటో యేసు ప్రభు ఆయనకు బోధించాడు. యేసు వెళుతూ ఉన్నప్పుడు యేసుని వెంబడించడానికి ఆయన వస్తాడు. అయ్యా నన్ను కూడా చేర్చుకో, నేను కూడా నీతో వస్తాను అని అంటే యేసు ఒక మాట అంటాడు. ఏమనంటే, అయ్యా నీవు వెళ్ళి నీ కుటుంబీకులతో నీ బంధువులతో ప్రభువు నీ కొరకు ఏం చేశాడో చెప్పు వెళ్ళు అని చెప్పినప్పుడు వాడు ఆ ప్రాంతమంతటా యేసు చేసినటువంటి కార్యమును గూర్చి తెలియచేసినట్లుగా దేవుని యొక్క మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశాన్ని గూర్చి మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమని తెలియచేయబడిందంటే, వాడు దెకపోలి ప్రాంతమంతటా కూడా ప్రకటించను అనే మాటను చూస్తాం. డెక అంటే 10, పోలిస్ అంటే పట్టణములు. ఇక్కడ వాడు చేసినటువంటి పని ఏంటి అంటే వాడు పొందుకున్నటువంటి విడుదలను గురించి తాను ఉన్నటువంటి గ్రామములోనే కాదు, లేదా తాను ఉన్నటువంటి ప్రదేశంలోనే కాదు, తన కుటుంబీకులకు మాత్రమే కాదు చెప్పింది, 10 పట్టణములకు చెప్పాను అన్నట్లుగా అక్కడ తెలియచేయబడింది. డెకపోలి అంటే అర్థమది. రోమన్ చరిత్రకారుడైనటువంటి ప్లీనే ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఆనాడు డెకపోలి అని పిలువబడినటువంటి ఆ 10 పట్టణాలను గురించి ఈ చరిత్రకారుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిది గెసారా, రెండవది సిటోపోలిస్, మూడవది హిప్పోస్, నాలుగవది గదారా, ఐదవది పెలా, ఆరవది ఫిలదెల్ఫియా, ఏడవది కపిటోలియస్, ఎనిమిదవది కనాతా, తొమ్మిదవది రఫానా, 10వది దమస్కు. ఈ చరిత్రకారుడు ఈ పట్టణాలను గూర్చి తెలియచేశాడు. అంటే ఈ విడుదల పొందుకున్నటువంటి వ్యక్తి చేసినటువంటి పని ఏంటో తెలుసా? తన గ్రామమునకు మాత్రమే ఆ సాక్ష్యాన్ని పరిమితము చేయలేదు, కానీ తాను పొందుకున్న అద్భుతాన్ని గూర్చి 10 పట్టణాలు తిరుగుతూ యేసు అద్భుతము చేశాడు అని గొప్ప సాక్ష్యమును చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నీ జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతాలను గురించి సాక్ష్యం ఇస్తున్నావా? యేసు నీ జీవితంలో చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యం బట్టి సాక్షిగా నిలబడుతున్నావా? నీ కుటుంబీకులకు చెప్తున్నావా? నీ స్నేహితులకు చెప్తున్నావా యేసు ఎంత అద్భుతం చేశాడో? నీ జీవితంలో యేసు ఎంత స్వస్థతనిచ్చాడో? నీ జీవితాన్ని యేసు ఎంత అద్భుతంగా మలిచాడో నీ స్నేహితులతో చెప్తున్నావా? ఈరోజు నీవు సాక్ష్యము చెప్పడానికి నీవు ఇష్టపడినట్లయితే నీ సాక్ష్యము ద్వారా అనేక మంది ఆకర్షించబడబోతున్నారు.
నీ సాక్ష్యము ద్వారా అనేక మంది క్రీస్తుని తెలుసుకోబోతున్నారు. నీ సాక్ష్యము అనేకుల జీవితాలలో గొప్ప ప్రభావం కలిగించబోతుంది. నీ సాక్ష్యము అనేకుల జీవితాలకు గొప్ప వెలుగునివ్వబోతుంది. అనేకులు యేసు వైపుకు తిరిగే గొప్ప సదవకాశముని నువ్వు ఏ మాత్రమును నీవు మిస్ చేసుకోవద్దు అని ప్రభు పేరట నీకు తెలియచేస్తూ ఉన్నాను. మూడవదిగా, యేసు పాదముల దగ్గర కూర్చున్నప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. అంత మాత్రమే కాదు కానీ సమాధానము కూడా దొరుకుతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనంలో మనం గమనించినప్పుడు ఒక స్త్రీ, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ జీవితంలో క్షమాపణ దొరికింది. యేసు పాదముల దగ్గర ఆమె నిలబడింది. యేసు పాదముల మీద ఆమె తన కన్నీటిని కార్చింది. యేసు యొక్క పాదములు తన యొక్క వెంట్రుకలతో తుడిచింది, అత్తరును పూసింది. అక్కడే నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క పాపాత్మురాలుగా పిలువబడినటువంటి ఆ స్త్రీని చూస్తున్నటువంటి వారు, ఆ పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడంటే, ఇది పాపాత్మురాలు కదా, దీని జీవితం ఇది కదా, ఇది అని తనలో తాను అనుకుంటూ ఉండగా యేసు ఆ వ్యక్తితో మాట్లాడి ఒక గొప్ప సందేశాన్ని అక్కడ అందిస్తాడు. చివరికి యేసు ఒక మాట అంటాడు. ఏమనంటే, అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి. యేసు పాదముల దగ్గరకు వస్తే క్షమాపణ దొరుకుతుంది. ఈ మాటను నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. నీవు ఎంతటి ఘోరమైన జీవితంలో ఉన్నా, నీవు ఎంతటి ఘోరమైన జీవితంలో నీవు ఉన్నా, యేసు నిన్ను ఉన్న పాటున క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రజలు వేలెత్తి చూపించవచ్చేమో కానీ యేసు ఎన్నటికీ నిన్ను వేలెత్తి చూపించేవాడు కాదు. ప్రజలు నిన్ను గేలి చేయవచ్చేమో కానీ యేసు నిన్ను ఎన్నటికీ గేలి చేయడు. ప్రజలు నీ యొక్క పరిస్థితిని లేక నీ జీవితాన్ని గూర్చి కాకులలాగా పొడవచ్చేమో కానీ యేసు ఎన్నటికీ అలా చేసే దేవుడు కాదు. ఈ యొక్క స్త్రీ జీవితంలో కేవలం క్షమాపణ మాత్రమే కాదు కానీ ఈమె సమాధానమును కూడా పొందుకుంది. యేసు పాదముల దగ్గర నిలబడినటువంటి ఈ స్త్రీ జీవితంలో మరొక అద్భుతం సమాధానము. యేసు సమాధానకర్త అని ఆయనకి పేరున్నది. ఆయన సమాధానమునిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, నీ హృదయముని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు. నాలుగవదిగా, యేసు పాదముల చెంత స్వస్థత దొరుకుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఒకవేళ గొప్ప బలహీనతలో బ్రతుకుతున్నావేమో, నువ్వు మంచం పట్టినటువంటి స్థితిలో ఉన్నావేమో, లేవలేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నావేమో, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి ఛేదరించుకుంటున్నటువంటి స్థితిలో బ్రతుకుతున్నావేమో, అందరి చేత అనేకమైన మాటలు నీవు పడుతున్నావేమో, విలువ లేకుండా ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అయితే నీ పరిస్థితిని అంతటిని కూడా యేసు మారుస్తాడు. నీ పరిస్థితిని అంతటిని యేసు బాగు చేస్తాడు. యేసు దగ్గరకు వచ్చిన వారు రిక్త హస్తములతో వారు తిరిగి వెళ్ళరు. యేసు దగ్గరకు వచ్చారు అని అంటే వారు మేలును పొందుకుని వెళ్తారు. యేసు పాదముల దగ్గరకు తీసుకురాబడిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థతను పొందుకుని వెళ్ళిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ దినాన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దైవజనుగా తెలియచేస్తున్నాను, యేసు తన హస్తమును చాపి నిన్ను బాగు చేయబోతున్నాడు. యేసు తన గాయపడిన హస్తమును చాపి నీకు విడుదలనివ్వబోతూ ఉన్నాడు. యేసు తన యొక్క కనికరమును నీ మీద చూపించబోతూ ఉన్నాడు. యేసు నిన్ను తాకుతూ ఉండగా ఇప్పుడే గొప్ప ప్రభావము నీలోనికి విడుదల కాబోతూ ఉన్నది. యేసు తాకుతూ ఉండగా నీలో గొప్ప శక్తి విడుదల అవుతున్నది. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే నీ యొక్క జీవితంలో గొప్ప కార్యమును నీవు చూస్తూ ఉన్నావు. యేసు నామమున దైవజనుడిగా నీకు తెలియచేస్తున్నాను, ప్రభువు నన్ను పిలిచిన పిలుపు, ఆయన నాకు ఇచ్చిన అధికారం బట్టి నీలో జీవము కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. నీ యొక్క దేహములో జీవము కలుగునుగాక. ప్రతి భాగము యేసు నామమున శక్తి పొందుకొనుగాక అని ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు విశ్వాసం ఉంచి ఈ సమయంలో యేసు అద్భుతమును చేయబోతున్నాడు. ఈ సమయంలో విశ్వాసం ఉంచు. యేసు గాయములు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. యేసు గాయములు నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాయి. యేసు గాయములలో నీకు స్వస్థతను నీవు పొందుకోబోతున్నావు. యేసు గాయములలో ఉన్న స్వస్థతను నీవు చూడబోతున్నావు. ఇప్పుడే యేసు తన హస్తమును నీ మీద
మీదకు చాపుతూ ఉన్నాడు. ఇప్పుడే యేసు తన హస్తమును చాపుతూ ఉన్నాడు. నీ ప్రతి బలహీనమైనటువంటి భాగమును, నీ ప్రతి బలహీనమైనటువంటి దేహమును యేసు తాకుతూ ఉన్నాడు. యేసు తాకుతూ ఉండగా ఇప్పుడే నువ్వు శక్తిని పొందుకుంటూ ఉన్నావు. యేసు తాకుతూ ఉండగా ఇప్పుడే నీవు మార్పును చూస్తూ ఉన్నావు. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే విశ్వాసముతో నువ్వు లెమ్మని యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ప్రియమైన సహోదరి, నీ గర్భంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి నీవు వేదనతో ఉన్నావేమో. నా యేసు ఇప్పుడే పరిపూర్ణమైన విడుదలను ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీ పాదములు చెంతకు వచ్చినప్పుడు ప్రభువా గొప్ప బోధ దొరుకుతుంది. నీ పాదములు చెంతకు వచ్చినప్పుడు మేము చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో మాకు తెలియచేయబడుతుంది. నీ పాదములు చెంతకు వచ్చినప్పుడు క్షమాపణ దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. నీ పాదముల చెంత మా జీవితాలకు గొప్ప స్వస్థత, అద్భుతం దొరుకుతుంది. ఈ సమయంలో ఈ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడివి, ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నారో ఎరిగిన దేవుడువు. అద్భుతమైన నీ వారి జీవితంలో చేసి నీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోబోతున్నందుకు స్తోత్రాలు. నీ అద్భుతమని మీరు చేసినందుకు వందనాలు. నీ అద్భుతాన్ని చేసినందుకు స్తోత్రం. నీ ప్రభావమును ఇప్పుడే నీ విడుదల చేసి నీ అభిషేకముతో తాగుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం ఏ స్థితిలోనైనా, ఏ సమయమందైనా, ఏ స్థితిలోనైనా, ఏ సమయమందైనా నిన్ను క్షమించి ఆదరించి నూతన సృష్టిగా నిన్ను చేయు. నిన్ను క్షమించి ఆదరించి నూతన సృష్టిగా నిన్ను చేయు. రక్షణ